రంజిత్ అన్నా నేను మోనోజ్ అన్న రంజిత్ కాదు. నువ్వు అది బెండ్ అయింది కదా, అది చక్కగా ఉన్నప్పుడే తీసుకునే ఉండే, నువ్వు అది క్రాస్ అయిపోయినాక తీసుకున్నావు. అన్నా క్రాక్ లేదు, బెండు లేదు అన్నా. నేను మనోజ్ నాన్న. ఏంటి? నేను మనోజ్ అంటున్నా. మందు తాగుతున్నావా? మందు కాదన్న, నేను ఏబీలో తమ్ముంది. ఎల్లుండి వస్తావా? హలో హలో, తీసుకున్నావా? అది క్రాస్ అయిపోయిందా? నువ్వు ఆ రాడ్డు అది మీరు క్రాస్ తీసుకున్నా, ఆ రాడ్డు క్రాస్ తీసుకున్నావు. నువ్వు హార్డ్వేర్ షాప్లు ఇస్తే మళ్ళీ కొత్తది ఇస్తాడు. అది తీసుకొని ఫోన్ చేయి, నేను ఎట్లా పెట్టాలని చెప్తా నీకు. పైసలు లేవే. ఆ రాడ్ ఇచ్చేరా రంజిత్. ఆ రాడ్ ఇస్తేనే ఇంకొంచెం పైసలు అవుతారు. సరే మరి మళ్ళీ చేస్తామని నేను కనుక్కొని, నేను మళ్ళీ చేస్తా కనుక్కొని. హలో రంజిత్ నేను మళ్ళీ చేస్తా అన్నా. నేను మనోజ్ అన్న, రంజిత్ కాదు. ఇంత పొద్దున మంది తాగుతున్నావు అరే నువ్వు? అన్నా మనోజ్ నాన్న, రంజిత్ కాదు. సరే నేను ఆ రాడ్ గురించి కనుక్కొని చెప్తా నీకు. అన్న రాడ్ నాకేం పని అన్న, రూమ్ సంగతి. సరే సరే నేను అడుగుతలే, హార్డ్వేర్ షాప్ లోనే ఉంటాయి అవి. హార్డ్వేర్ కావాలి, రూమ్ అరే తీసుకొని ఫోన్ చేయాలా అన్న? హలో, ఎంత? హలో హలో అన్నా, రూమ్ సంగతి అన్నా. అది 150 రూపాయలు రా రాడు. రాడ్ కాదన్నా, రూమ్ అన్నా. రూమ్ రూమ్ మరి బెండ్ అయింది, నువ్వు ఎట్లా తీసుకున్నావురా? బెండ్ నా ఇలా. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నేను ఎవరు అనుకుంటున్నా కదా? రంజిత్ అన్నా మళ్ళా రంజిత్ అండి. సరే నేను హార్డ్వేర్ షాప్ పోయి ఫోన్ చేస్తావు నీకు. ఆడికి ఇంటికి పోతావు, పని లేదా? కనుక్కొని చేస్తావు. అదే మళ్ళా కొనుక్కుంటాను చూడు. హలో